హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లెయినర్. ఈ మధ్య కాలంలో చాలా డేంజరస్ ఇన్సిడెంట్స్ రిలేషన్షిప్ పేరుతో జరుగుతున్నాయి. ఒకరిని ప్రేమిస్తున్నామని చెప్పి వారితో జీవితాంతం కలిసి ఉంటామని చెప్పి వారిపై దారుణంగా ప్రవర్తించేవారు ఎక్కువయ్యారు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ గురించి ఆల్రెడీ మనం ఒక ఎక్స్ప్లెయినర్ లో మాట్లాడుకున్నాం. బెంగళూరులో శంషుద్దీన్ అనే వ్యక్తి తన లివ్ ఇన్ పార్ట్నర్ అయిన ఆశాను చంపి ఆమె మృతదేహాన్ని గార్బేజ్ ట్రక్ లో పడేశాడు. అయితే ఇదే రీతిలో సేమ్ ఇలానే మరో ఘోర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో జరిగింది. రితికా సేన్ అనే 29 ఏళ్ల యువతిని ఆమె లివ్ ఇన్ పార్ట్నర్ అయిన సచిన్ రాజ్పుత్ హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఆ డెడ్ బాడీతో 2 రోజులు అదే ఇంట్లో గడిపాడు. వినడానికి చాలా క్రూయల్ గా మూవీస్ లో చూపించే సైకో కిల్లర్ స్టోరీలో ఉన్నప్పటికీ ఈ ఇన్సిడెంట్ రియల్ గా జరిగింది. ఇంతలా ప్రేమించుకున్న అమ్మాయిని చంపి ఆ డెడ్ బాడీని 2 రోజులు ఎలా ఉంచుకున్నాడు, ఆ తర్వాత ఈ తతంగం అంతా ఎలా పోలీసులకి తెలిసింది, ఇవన్నీ మనం ఈ ఎక్స్ప్లెయినర్ లో డిస్కస్ చేద్దాం. బట్ అంతకంటే ముందు మీరు ఇలాంటి క్రైమ్ రిలేటెడ్ ఎక్స్ప్లెయినర్స్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ప్రైమ్ నైన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేసు డీటెయిల్స్ లోకి వెళ్తే, ఈ ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న గాయత్రి నగర్లో చోటు చేసుకుంది. అతని పేరు సచిన్, వయసు 32 సంవత్సరాలు, అండ్ ఆ అమ్మాయి పేరు రితికా. వీరిద్దరూ లాస్ట్ 2 yearsగా కలిసి గాయత్రి నగర్లోని ఒక అపార్ట్మెంట్లో లివ్ ఇన్ ఉంటున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సచిన్కి ఆల్రెడీ ముందే పెళ్ళైంది. అతని భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ సచిన్కి వాళ్ళ భార్యకి మధ్య టర్మ్స్ అంతగా బాగోక సచిన్ తన భార్యతో ఆల్రెడీ డివోర్స్ ప్రొసీడింగ్స్లో ఉన్నాడు. అదే టైంలో రితికా తనకు పరిచయం అయింది. అండ్ అలా వాళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో స్టార్ట్ అయ్యారు. చుట్టుపక్కల వాళ్ళకు కూడా మేము భార్య భర్తలమని చెప్పడంతో రెంట్కి ఇచ్చే వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదు. దాంతో సచిన్కి ఉన్న పాస్ట్ గురించి ఎవ్వరికీ తెలియలేదు. అలా వీళ్ళిద్దరి రిలేషన్ స్టార్ట్ అయ్యి మొదటి 2 సంవత్సరాలు చాలా సాఫీగా సాగింది. సచిన్కు ఎటువంటి ఉద్యోగం లేదు. రితికా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ తనకు వచ్చే డబ్బుతో ఇద్దరు బండి ముందుకు నడిపేవారు. కానీ సచిన్కి రితికాపై ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది. రితికా ఆఫీసులోని మేనేజర్తో సంబంధం పెట్టుకుందేమో అని. ఈ అనుమానం పెరిగి సచిన్కి రితికాకి మధ్య ప్రతిరోజు గొడవ జరిగేది. కానీ ప్రతిరోజు ఎండ్ అయిన విధంగా ఆ రోజు గొడవ ఎండ్ అవ్వలేదు. తేదీ జూన్ 27. ఆ రోజు రాత్రి గొడవ ఎప్పటిలాగే మొదలైంది. అలా గొడవ పడుతుండగా రితికా వాదనలకు సచిన్కి చాలా కోపం వచ్చింది. ఇద్దరు గట్టిగా అరుచుకోవడం మొదలుపెట్టారు. అదే టైంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక సచిన్ రితికాను గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు. తర్వాత రితికా డెడ్ బాడీని ఒక బ్లాంకెట్లో కప్పి ఒక బెడ్ పైన ఉంచాడు. అండ్ ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే, అదే బెడ్ పైన ఆ డెడ్ బాడీ పక్కనే సచిన్ పడుకుని 2 రోజులు గడిపాడు. వింటుంటేనే చాలా కిరాతకంగా ఉంది. అలా 2 రోజులు ఎవరికీ తెలియకూడదని డెడ్ బాడీని ఒక బ్లాంకెట్లోనే ఉంచేశాడు. కానీ జూన్ 30 రాత్రి సచిన్ ఫుల్గా తాగేసి తన స్నేహితుడైన అనూస్కి తను చేసిన హత్య గురించి, ఆ డెడ్ బాడీని దాచిన ప్లేస్ గురించి మొత్తం అంతా చెప్పాడు. వెంటనే అనూస్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. బజారియా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి రితికా డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. బట్ అప్పటికే ఆ డెడ్ బాడీ డికంపోజ్ అయ్యి గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది. ఇమీడియట్గా ఆ డెడ్ బాడీని పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం పోస్ట్ మార్టంకి పంపించారు. సచిన్ పై మర్డర్ కేసు ఫైల్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. రితికా సేన్ లాంటి అమ్మాయిలు వాళ్ళ జీవితం మార్చుకోవాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని సొంత నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. కానీ తప్పుడు వ్యక్తిని ప్రేమించడం వల్ల రితికాలని చాలా మంది వాళ్ళ జీవితాల్ని అర్ధాంతరంగా కోల్పోతున్నారు. ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ప్రైమ్ 9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.